అవతార్ 3 మూవీ కాన్సెప్ట్‌ని రివీల్ చేశాడు జేమ్స్ క్యామరూన్. ఇది పేరుకు హాలీవుడ్ మూవీనే అయినా ఇండియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన సినిమా. దానికి మన పురాణాలు, నమ్మకాలు కూడా కొంతవరకు కారణం కావచ్చు. అయితే 'ట్రిపుల్ ఆర్' మూవీ వల్ల అవతార్ 3కి పంచ్ పడేలా ఉంది. రాజమౌళి చేసిన పనికి అవతార్ 3 గ్యాస్ తుస్ అయ్యేలా ఉంది. అసలే అవతార్ 2 వచ్చినప్పుడు ఇంకేం చూస్తానులే అన్నారు. అవే గ్రాఫిక్స్, అవే యానిమేషన్స్‌కి పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అనేశారు. బేసిక్‌గా అలాంటి పరిస్థితుల్లో మూడవ సీక్వెల్ చూడడమే కష్టం. కానీ ఆ కష్టాన్ని అంతకంటే కష్టాల్లోకి నెడుతోంది రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన 'ట్రిపుల్ ఆర్' మూవీ. అవతార్ 3 మూవీ ఫైర్ అండ్ యాషెస్ కాన్సెప్ట్తో రాబోతోంది. అంటే అవతార్ 1లో పండోరా గ్రహం వింతలు, అవతార్ 2లో వే ఆఫ్ వాటర్ అంటూ అద్భుతాలు చూపించిన జేమ్స్ క్యామరూన్ ఇప్పుడు ఫైర్ అండ్ యాషెస్ కాన్సెప్ట్తో అవతార్ 3ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. కాకపోతే ఇక్కడే ఒక ఇబ్బంది ఎదురవుతోంది. అదే ఓ ఇండియన్ సినిమా ఫార్ములానే జేమ్స్ క్యామరూన్ వాడుతున్నాడా అని. ఆల్రెడీ 'ట్రిపుల్ ఆర్' మూవీలో ఇలాంటి పాయింట్ వాడేశారు. ఇది కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు. హాలీవుడ్ నుంచి యూరోప్ వరకు చాలామంది సెలబ్రిటీలని, సాధారణ ఆడియన్స్ని ఆకట్టుకుంది. 'ట్రిపుల్ ఆర్'లో ఆర్ అంటే రామ్, నిప్పు లాంటి పాత్ర, ఇక మరో ఆర్ అంటే కుమరం భీమ్, సునామీ తెచ్చే నీటి లాంటి పాత్ర. ఈ రెండు కలిసి శత్రువును చీల్చి చెండాడే కథే 'ట్రిపుల్ ఆర్'. 2022లోనే ఈ సినిమా వచ్చింది. పార్ట్లుగా కథను చెప్పినప్పుడే పాత్రలను నీరు నిప్పుతో పోల్చి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు రాజమౌళి. కట్ చేస్తే అలాంటి పోలికే అవతార్ 2, అవతార్ 3తో ఎదురవుతోంది. ఎందుకంటే అవతార్ 2లో వే ఆఫ్ వాటర్ అంటూ నీళ్లలో జీవించే అవతార్లను పరిచయం చేశాడు. ఇప్పుడు ఫైర్ అండ్ యాషెస్ అంటూ నిప్పులు గక్కే అవతార్లను పరిచయం చేయబోతున్నాడు. కానీ నీరుని, నిప్పుని హీరోలా చూపించి ప్రపంచవ్యాప్తంగా 'ట్రిపుల్ ఆర్'తో ట్రెండ్ సెట్ చేశాడు రాజమౌళి. అవతార్ 3లో ఎంత గొప్పగా గ్రాఫిక్స్ ఉన్నా అవతార్ సీక్వెల్స్ మీద జనాల్లో పెద్దగా క్యూరియాసిటీ లేకపోవడం, దీనికి తోడు 'ట్రిపుల్ ఆర్' చూసిన జనమే అవతార్ 3 ఫైర్ అండ్ యాషెస్ అనగానే ఇంకేం కొత్తగా చెప్తారులే లాంటి కామెంట్లు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా కనీసం ఇండియన్ మార్కెట్లో అవతార్ కొత్త వెర్షన్కి కష్టాలు తప్పేలా లేవు.